హాయ్ ఫ్రెండ్స్, ఓం శ్రీమాత్రే నమః. వచ్చేది శ్రావణ మాసం కదండి. ఆ శ్రావణ మాసానికి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి అందరూ. మరి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే ఇల్లు అంతా శుభ్రం చేసుకోవాలి కదా, సామానం తోముకోవాలి. ఇలా తోముకోవాలంటే ఇత్తడి సామాను ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఇత్తడి సామాను అనేది ఇక్కడ చూపించిన విధంగా చూసారు కదండి. ఇక్కడ ఇటుక పొడి, నెక్స్ట్ ఇటుక పొడం, కుంకుడుకాయలు, చింతపండు, నిమ్మకాయ ఇవన్నీ వేసుకొని తోముకోవాలి. చూసారు కదండి ఎంత బ్లాక్ కలర్లో ఉందో. దాన్ని ఇంగ్రీడియంట్స్ ద్వారా క్లీన్ చేసుకుంటే అంత క్లీన్గా నీట్గా వస్తాయండి. మనం కలసం పెట్టుకోవడానికి చెంబు కావాలి కాబట్టి ఆ చెంబును మొత్తం కావాల్సిన ఇక్కడ చూపించిన విధంగా మీరు క్లీన్ చేసుకుంటే ఇత్తడి సామానం అనేది చాలా నీట్గా క్లీన్గా ఇలా మెరుస్తూ ఉంటుంది.